నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మన తెలంగాణ ప్రేక్షకులందరికీ కూడా నమస్సుమాంజలు. ఎందుకంటే ఎంతగానో మా ఛానల్ ఆదరిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. 1,00,000 సబ్స్క్రైబర్లకు చేరువలో మేము ఉన్నాం. అయితే మీరు చేయవలసింది ఏంటంటే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కేవలం సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని కొట్టినట్టయితే మాకు ఇంకా కొంచెం ఊపు వస్తుంది, ఇంకా మంచి వార్తలు మీకు ఇవ్వడానికి కూడా మేము ముందుకు వస్తుంటాం. అయితే 2 రోజులు రాజకీయ పరిస్థితులు అయోమయంలో ఉన్నట్టు చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే కాంగ్రెస్ నేతల్లో ఎవరు సీఎం అనేది ఇప్పటికి కూడా 2 రోజుల నుంచి చాలా సతమతం అవుతూ ఉన్నారు. అదేంటి, ఆల్రెడీ ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ ప్రజానాయకుడు మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కానీ మరొకరు ఎవరు అనేది ఒక క్వశ్చన్ మార్క్గా అయితే కాంగ్రెస్ వర్గాల నుంచి వినబడుతుంది. ఏంటంటే వాళ్ళే నా సీఎం అంటూ కూడా ఒక వార్త వినబడుతూ ఉంది. అదే హూ ఈస్ సీఎం ఇన్ తెలంగాణ ప్రజెంట్. ఎందుకు అంటున్నానంటే మనందరికీ తెలుసు హెచ్సియు ఘటన పైన ప్రభుత్వానికి ఒక వర్షన్ అయితే ప్రజల నుంచి అటు స్టూడెంట్స్ నుంచి ఇంకొక వాదన వినబడింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవన్నిటికీ ఒక ఆస్కారం అయితే ఎంత డ్యామేజ్ అయిందో అంత డ్యామేజ్ అయింది. సో డ్యామేజ్ అయిన తర్వాత ప్రభుత్వం మేలుకున్నది, దానికి ఒక మంత్రులతో కూడిన కమిటీ వేయడం జరిగింది. అయితే ఈ మంత్రులతో కూడిన కమిటీలో ఒకరు ఏకంగా సచివాలయంలోనే ఆ మీటింగ్ అటెండ్ అయినారంట. వాళ్ళు మంత్రి కాదు, మరొక ఏం కాదు, కేవలం ఒక అధిష్టానం పంపించిన దూత. సో మీకు అందరికి కూడా తెలిసి ఉంటుంది, వాళ్ళెవరో కాదు, తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. అయితే ఈ మీనాక్షి నటరాజన్ గారు మొన్న 2 రోజుల క్రితము ఒక రివ్యూ మీటింగ్లో ఏదైతే రివ్యూ మీటింగ్ జరిగిందో, అయితే హెచ్సియు ఘటన పైన రివ్యూ మీటింగ్ జరిగిందో ఆ రివ్యూ మీటింగ్లో ఏకంగా సెక్రటరేట్లోనే తను రివ్యూ మీటింగ్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే దీనిపై మన సీఎం గారు కూడా చాలా గరమైనట్టు తెలుస్తూ ఉంది. మంత్రులు కూడా కొంతమంది పెదవి విరిసినట్టు కూడా మనకు వార్తలు వినబడుతున్నాయి. కానీ ఇదంతా నాణ్యానికి ఒక పక్క అయితే కొంతమంది కాంగ్రెస్ వాదులు ఎవరైతే గట్టిగా పునాది నుంచి కాంగ్రెస్లో ఉన్నటువంటి వాదులు ఏమైనా వినబడుతున్నాయి, ఖచ్చితంగా ముమ్మాటికి వస్తారు, ముమ్మాటికి చేస్తారు, ఖచ్చితంగా వాళ్ళు చెప్పింది వేదం అంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ కొంతమంది ఎవరైతే ఈ కొన్ని పార్టీల నుంచి వలసలు పోయిన వాళ్ళు మాత్రం పెదవి విరుస్తున్నట్టు తెలుస్తుంది. అసలు సీఎం ఎవరు, ఏం జరుగుతుంది, అసలు ఏందని ఘటన అంటే హెచ్సియు ఘటన పైన మనందరూ తెలుసు 400 ఎకరాలలో ప్రభుత్వం దాన్ని ఏదైతే ఫోర్త్ సిటీగా మార్చాలనుకుందో దానికి సన్నాహాలతో బుల్డోజర్ చేసింది. ఉగాది రాత్రి నుంచి బుల్డోజర్లను పంపించి అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులను కూడా ప్రాణహాని చేసిందంటే ఒక చిత్రీకరణ ప్రభుత్వం కూడా చెప్పింది. అక్కడ గుంట నక్కలు ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా ఏవి లేవంటూ కూడా ప్రభుత్వం అసెంబ్లీలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. సో ఇది ఒక నాణ్యానికి ఒక వైపు అయితే, మరొక వైపు ఏంటంటే మొన్న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కాంట్రవర్సీ అంతా దేశంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేసే పరిస్థితికి వచ్చిందని చెప్పుకోవచ్చు. దాంట్లో భాగంగానే రేవంత్ రెడ్డిపై ఎవరైతే అధిష్టానం నియమించిందో, అంటే రేవంత్ రెడ్డిని కట్టడి చేయడానికి అధిష్టానం నియమించిందో మీనాక్షి నటరాజన్ని తను సమీక్షించి ఖచ్చితంగా రిపోర్ట్ ఇవ్వాలంటూ కూడా రాహుల్ గాంధీ హుకుం జారీ చేసినట్టు కూడా తెలుస్తోంది. దాంట్లో భాగంగానే మొన్న ఆవిడ హైదరాబాద్కి రావడం డైరెక్ట్ హెచ్సియు ఎవరిని వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళకుండా డైరెక్ట్ హెచ్సియులోని స్టూడెంట్స్తో మాట్లాడారు. ఎందుకంటే హెచ్సియుకి అటు రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీకి చాలా సన్నిహితమైన సత్సంబంధాలు ఉన్నాయి. ఎప్పటికీ మొన్న రీసెంట్గా మనం చూసాం, హెచ్సియులో రాహుల్ గాంధీ వెళ్ళి మాట్లాడినది కూడా మనం చూసాం. సో ఇవన్నిట్లో భాగంగా అయితే డైరెక్ట్ అక్కడికి వెళ్ళి అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏం జరిగింది, ఎట్లా జరిగింది, సో ఏంటి అంటూ కూడా ఆరా తీసింది. స్టూడెంట్స్తో మాట్లాడింది, లెక్చరర్స్తో మాట్లాడింది, వీరందరితో మాట్లాడిన తర్వాత ఏకంగా ఈ సెక్రటరేట్లో ఏదైతే రివ్యూ మీటింగ్ జరుగుతుందో అక్కడికి వెళ్ళి తను కూర్చొని తనకు కావాల్సిన అవసరాలు మీరు ఎందుకు చేశారు, అక్కడ సెక్రటరేట్లో కూడా ఎవరు ఉన్నారు ఏంటి అనేది కూడా ఆ మీటింగ్లో నేను చూపించే ప్రయత్నం కూడా చేస్తాను మిత్రులారా. అయితే ఇప్పటికే సెక్రటరేట్లో ఏంటంటే ఏకంగా సెక్రటరేట్లోనే ఈ మేడం కూర్చొని, నటరాజన్ గారు కూర్చొని, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరైతే బట్టి విక్రమార్క, దాని తర్వాత చూడండి పొంగులేటి గారు ఉన్నారు, బట్టి విక్రమార్క గారు ఉన్నారు, మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు, అండ్ ఇక్కడ మీనాక్షి నటరాజన్ గారు కూర్చొని ప్రభుత్వాన్ని ఎరకాటం పెట్టే ప్రయత్నం చేస్తుందంట. వార్తలు వినబడుతుంది. ఎందుకు మీరు ఆ అర్ధరాత్రి
అక్కడికి మీరు బుల్డోజర్లను పంపించాల్సి వచ్చింది? ఆగమేఘాల మీద ఎందుకు పంపించాల్సి వచ్చింది? స్టూడెంట్స్ని మీరు ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? లాఠీ చార్జీలు ఎందుకు చేయాల్సి వచ్చింది? అక్కడ వన్యప్రాణులు ఉన్నా ఎందుకు వన్యప్రాణులు లేవని చెప్పాల్సి వచ్చింది? అన్నీ కూడా ఒక రిపోర్ట్ తయారు చేసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి మాత్రం టెన్షన్లో ఉన్నారట. ఎందుకంటే సెక్రటరియట్లో ఎవరు మంత్రులు కానీ సీఎం కానీ మరి ఒక నామినేటెడ్ పోస్టులో ఉన్నటువంటి లేదా ఏదైనా సమస్యకు సంబంధించిన ఎంక్వైరీ కమిషన్స్ ఏవైతుంటే వాళ్ళు మాత్రం సెక్రటరీలో కూర్చొని వాళ్ళు మాట్లాడే అర్హత ఉంటుంది. కానీ ఏ అర్హతతోటి సెక్రటరియట్లో రివ్యూ మీటింగ్ నిర్వహించారంటూ కూడా కొంతమంది మినిస్టర్స్ అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా కొంచెం గురుగా ఉన్నట్టు కూడా మీనాక్షి నటరాజన్ పైన గురుగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ఇవన్నిటికీ నాణ్యానికి ఒకవైపు అయితే ఇప్పటికే ఏదైతే ప్రభుత్వము చేయాల్సిన పథకాలు ఏవైతున్నాయో అవన్నీ ఫెయిల్యూర్ అయ్యాం. గత 15 నెలల నుంచి 15 నెలల కాలంలో ప్రజల నుంచి ఎక్కడ కూడా మనకు సరైన స్పందన లేదు. ఆ టైంలో ఇది ఓన్లీ తెలంగాణ వరకే పరిమితం కాలేదు, ఇది దేశవ్యాప్తంగా కూడా మన కాంగ్రెస్ పార్టీని దెబ్బతీస్తుంది అంటూ కూడా నటరాజన్ చెప్పినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇవన్నీ ఒక పక్క పెడితే ఎందుకు నిజంగానే ప్రభుత్వం ఎందుకు ఇదంతా చేస్తుందంటే వార్తలు వినబడుతుంది ఏంటంటే ఆల్రెడీ ప్రభుత్వం ఏదైతే 400 ఎకరాలు ఏదైతే ఉందో దాన్ని ఒక ప్రైవేట్ వ్యక్తులకు అమ్మే ప్రయత్నం చేసింది. ప్రైవేట్ వ్యక్తుల నుంచి మార్టిగేజ్ చేసుకుని అంటే ప్రభుత్వం మార్టిగేజ్ చేసింది, దాదాపు ఐసిఐసి బ్యాంక్కి మార్టిగేజ్ చేసిందంటూ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆ డాక్యుమెంట్స్. సో నిజంగానే వైరల్ చేసిందా, నిజంగానే ఒక 400 ఎకరాలని మార్టిగేజ్ చేసిందా అంటే కూడా అది ఇప్పటివరకు కూడా, ఎందుకంటే ప్రభుత్వం ఎక్కడ కూడా అఫీషియల్గా విడుదల చేయలేదు. నిజంగానే ఒకవేళ చేస్తే అందుకే ఇంత అడావిడి చేస్తున్నారని వాదనలు వినబడుతున్నాయి, ప్రతిపక్షాలు కూడా మాట్లాడుతూ ఉన్నాయి. కానీ ఇప్పటికి ఎక్కడ కూడా మీరు మిత్రులారా ఈ విరమణ పైన ఇంతమంది ఉన్నారు కదా, ఈ పొంగులేటి కానీ ఈ ఎవరైతే బట్టి విక్రమార్క కానీ లేదా శ్రీధర్ బాబు, పొంగులేటి గారు ప్రతి విషయంలో నేను ఉన్నానంటూ ముందుకెళ్లే వ్యక్తి. సో ఈ వ్యక్తి కూడా ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఒక విషయం గమనించాల్సిన అవసరం ఏంటంటే ఏదైతే మన అటవీ శాఖ ఉందో, హెచ్సియు అటవీ శాఖ ఉందో, ఈ హెచ్సియు అటవీ శాఖ రివ్యూ మీటింగ్లో ఇక్కడ ఒక మెయిన్ మంత్రి ఒకరు మిస్సింగ్ ఉన్నారు. అది ఎవరు అని చెప్పుకోవచ్చు మీరు. అయితే అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ గారు మిస్సింగ్ ఉన్నారు దీంట్లో. సో ఆవిడ పరిధిలోకి వస్తుంది. ఆవిడ లేకుండానే రివ్యూ మీటింగ్ చేస్తూ ఉన్నారు ఈ ముగ్గురు మంత్రులు. సరే ఆవిడ పక్కకు పెట్టి ముగ్గురు చేస్తున్నారు అనుకోవచ్చు. కానీ పొంగులేటి శ్రీనివాస్ గారు ఇప్పటిదా కూడా ఎక్కడ కూడా అసలు ఎస్సీలో ఏం జరిగింది ఏంటి అనేది కూడా చెప్పే ప్రయత్నం చేయలేదు. శ్రీధర్ బాబు గారు కూడా ప్రతి విషయంలో నేనున్నాను, రాష్ట్ర ప్రభుత్వంలో అన్నీ సక్రమంగా జరుగుతున్నాయని చెప్పుకునే శ్రీధర్ బాబు గారు ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా హెచ్సియులో ఏం జరిగింది, అసలు ఏం జరుగుతుంది, ప్రభుత్వం తరఫున ఏం జరిగింది, ఎక్కడ తప్పు జరిగింది, ఎట్లా తప్పు జరిగింది అని కూడా ఎక్కడ చెప్పలేదు. బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారు కూడా ఎక్కడ చెప్పలేదు. అక్కడ సీఎం గారు కూడా ఎక్కడ కూడా ఏం జరిగింది హెచ్సియులో అని చెప్పలేదు. కానీ మీకు తెలుసా ఎన్ని కేసులు నమోదయ్యాయి అనుకుంటున్నారు? అయితే దాదాపు 1000కి పైగా కేసులు నమోదయ్యాయి హెచ్సియు ఘటన పైన. మీకు తెలుసా విషయం? సో ఈ 1000కి పైగా ఘటన కేసుల్లో పార్టీలకు సంబంధించిన నేతల పైన, అటు స్టూడెంట్స్ పైన, కొంతమంది నాయకుల పైన, మరి కొంతమంది ఎవరైతే ప్రశ్నించారో వాళ్ళపైన కూడా కేసులు నమోదైనట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇవన్నీ తీసుకొని ఒక రిపోర్ట్ తయారు చేసింది నటరాజన్. ఆ రిపోర్ట్ కూడా అటు రాహుల్ గాంధీకి పంపించినట్టు తెలుస్తుంది. రాహుల్ గాంధీ ఇప్పటికే గుస్సా అయినట్టు కూడా తెలుస్తూ ఉంది. మరి చూడాలి, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఎస్సీయూని 4th సిటీగా మారుస్తామంటూ కూడా చెప్తా ఉన్నది. సో ఏది ఏమవుతుంది, 4th సిటీలో నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం అన్నట్టుగా ఏమీ లేవా, లేదంటే కావాలనే ఒక బూచిగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉందనేది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే చాలా సందర్భాలు మనం చూసాం. ఏఐ వాడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వాడి ఇమేజ్ క్రియేట్ చేశారనుకున్నారు. కానీ ఏఐ వాడితే దానికి ఒక క్రియేట్ చేసి రెండు ఇమేజ్ క్రియేట్ చేశారు. కానీ స్వయంగా ఇండ్లలోకి జుంకలు కానీ కొన్ని పక్షులు వచ్చినట్టు కూడా మనం చూసాం. ఎన్టీఆర్ నగర్ అట్లా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి గచ్చిబౌలిలో. ఈ గచ్చిబౌలి ఆ ప్రాంతంలో కొన్ని ప్రాంతాలలో ఈ జుంకలు అవన్నీ కూడా వచ్చినట్టు చూసాం. స్వయంగా మనం చూసాం. ఒక వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో ఏంటంటే స్వయంగా
ఏదైతే బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే కంటెస్టెంట్ కొడుకు ఎవరైతే ఉన్నారో తను స్వయంగా జుమ్కన్ కూడా వీడియో తీసినట్టు తెలుస్తుంది. తను అక్కడ దుంకి అది మళ్ళీ ఏంటంటారు ఇక్కడ కాలేదు అక్కడ కాదని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇంకోటి లాస్ట్ విషయం ఏంటంటే మీనాక్షి నటరాజన్ ఇప్పటికే చాలా విషయాలలో దూకుడుగా వ్యవహరిస్తుంది. అటు రేవంత్ రెడ్డికి ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నం కూడా చేస్తుంది. అన్నీ నచ్చక కాంగ్రెస్ నాయకులు ఎవరు అసలు సీఎం ఎవరు ఆవిడనా లేదా మన రేవంత్ రెడ్డి గారా అంటూ కూడా కాంగ్రెస్ నాయకుల్లో ఒక భావం ఏర్పడినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే మరొకటి ఏంటంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ని డబ్బులు ఇచ్చి కావాలని హెచ్సికి అనుకూలంగా మాట్లాడించినట్టు కూడా కొన్ని ఆడియో వైరల్ అవుతున్నాయి. దీనిపైన కూడా ఆడియో తీసినట్టు కూడా తెలుస్తూ ఉంది. అంటే దీనిపైనే ఆరా తీసి ఎందుకు మీరు ఇట్లా చేస్తూ ఉన్నారు, కేవలం ప్రజల నుంచి ఇప్పటికే మన డ్యామేజ్ కంట్రోల్లో ఉన్నాము, సో డ్యామేజ్ అయిపోతూ ఉంది, మీరు కనీసం పట్టుమని 15 నెలల్లో కూడా కాలేదు, ఇప్పటి వరకు కూడా ఏ పథకం కూడా కరెక్ట్ లాంచ్ కాలేదు, మనకు ఉన్న పథకాలలో కేవలం మహాలక్ష్మి పథకం దాంట్లో కూడా అసహనంగా ప్రజలు ఉన్నారు. సో ఇప్పుడే మళ్ళీ ఈ హెచ్యు ఘటన పెట్టుకుంటే ఎందుకు ఇంత ఇరకటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా నటరాజన్ సీరియస్ అన్నట్టు తెలుస్తుంది. కానీ నిజంగానే ఎందుకంటే నటరాజన్ చేసింది కూడా చాలా తప్పు. ఎందుకంటే మనమందరం కలిసి ఓటేసాం, రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకున్నాం, ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా మనం కాంగ్రెస్ నాయకులు అంతా కలిసి నాయకుడు రేవంత్ రెడ్డి ఉంటే బాగుంటుంది అనేది కూడా సీఎం చేశారు. సో ఇదంతా కూడా ప్రాసెస్, ఒక ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ నాయకుడు కాబట్టి అదొక ప్రాసెస్. కానీ నటరాజన్ గారు సెక్రటరేట్లోకి వెళ్ళి కూర్చొని మాట్లాడేంత అర్హత నటరాజన్ గారికి లేదు. ఎందుకంటే ఇది పార్టీ కార్యకలాపాలు కాదు, ఇది కేవలం ఏదైతే హెచ్యు ఘటన పైన రివ్యూ మీటింగ్లో, అంటే మంత్రుల రివ్యూ మీటింగ్లో ఆవిడ పాల్గొన్నట్టు కూడా తెలుస్తుంది.